వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ వలన వరల్డ్ బెస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కూడా వాళ్ళ ఇంటర్వ్యూ ప్యాటర్న్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఏఐ వలన ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు కంపెనీస్ హైరింగ్ ప్యాటర్న్ ఒకలా ఉండేది, కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఇంటర్వ్యూని ఫేస్ చేసే క్యాండిడేట్స్ ఏఐలో కోడ్ కాపీ పేస్ట్ చేసేయటం, లేకపోతే ఏఐలో ఆ లాజిక్ ని కాపీ పేస్ట్ చేసేయటం, ChatGPT కానీ, జెమినీ కానీ, క్లాడ్ కానీ ఇలాంటి వాడి ఈ కాపీ పేస్ట్ ఆన్సర్స్ ఎక్కువ రావడం వలన కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి అంటే ఇంటర్వ్యూ ప్యాటర్న్ ని ఈ ఏఐ రెసిస్టెంట్ ఇంటర్వ్యూ ప్యాటర్న్ గా మార్చాలని ట్రై చేస్తున్నాయి. అవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే కంపెనీస్ టేక్ హోమ్ టెస్ట్లు ఇవ్వటం కానీ, కోడింగ్ అసైన్మెంట్స్ ఇవ్వటం కానీ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం లో క్వశ్చన్స్ ఇవ్వటం కానీ జరుగుతుంది. అప్పుడు ఏమైంది? సో చాలా వరకు ChatGPTనే కోడింగ్ టెస్ట్లు సాల్వ్ చేసేయటం. సో అప్పుడు ఏమవుతుందంటే క్యాండిడేట్ అసలు ఏఐ హెల్ప్ తీసుకున్నాడా, స్వయంగా చేశాడా అనేది కంపెనీకి క్లారిటీ ఉండట్లేదు. సో అందుకే కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే ఎస్పెషల్లీ ఆంథ్రోపిక్ అనే కంపెనీ ఈ ఏఐ రెసిస్టెంట్ ఎవాల్యుయేషన్ డిజైన్ చేసింది ఇంటర్వ్యూ ప్యాటర్న్ కి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐ కాపీ చేయలేని, షార్ట్ కట్ వాడలేని ఇంటర్వ్యూ ప్యాటర్న్ పెడుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. థింకింగ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే నీ అప్రోచ్ ని ఎక్స్ప్లెయిన్ చేయి, ఈ బగ్ ఎందుకు వస్తుంది, ఈ సిస్టమ్ ఎందుకు స్లోగా ఉంది, నీ డిజైన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు, ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఆన్సర్ కంటే థింకింగ్ ప్రాసెస్ మీద ఇంటర్వ్యూ జరుగుతుంది ఎక్కువ. సో ఇంతకుముందు ఏంటంటే నువ్వు రైట్ ఆన్సర్ ఇస్తావా లేదా అనేది ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఉండేది. ఇప్పుడు థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అనే దాని మీద ఉంది. అలాగే సో ఇంతకు ముందు ఓన్లీ డేటా స్ట్రక్చర్స్ వస్తే చాలు, నీకు సింటాక్స్ లెర్నింగ్ ఉంటే చాలు, ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న కొంతవరకు ఇంటర్వ్యూస్ క్లియర్ అయ్యేది. కానీ ప్రజెంట్ ఇంటర్వ్యూస్ లో ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవటం, సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం, రియల్ వరల్డ్ థింకింగ్ ఉండటం, డీబగ్గింగ్ మైండ్ సెట్ ఉండటం, డిజైన్ క్లారిటీ ఉండటం, 5 పాయింట్స్. సో ఈ స్కిల్స్ అనేవి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ అయినాయి. కోడ్ రాసాయి లేకపోతే అవుట్పుట్ ఏంటో చూపించు అంటే అవి ఏఐతో మీరు ఈజీగా చేసేస్తారు. వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి సో నువ్వు ఎందుకు ఇలా రాసావు, ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటి, ప్రొడక్ట్ లో ఇది ఫెయిల్ అయితే ఏం చేస్తావు అంటే థింకింగ్ క్వశ్చన్ దగ్గర రియాలిటీగా మీరు జెన్యూన్ ఆన్సర్ ఇస్తున్నారా, ఏఐలో వాడి కాపీ పేస్ట్ ఆన్సర్ ఇస్తున్నారా తెలిసిపోతుంది. కాబట్టి ఇలా ఇంటర్వ్యూ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఛానల్ ని ఫాలో అవుతున్న బీటెక్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఒకటి ప్రాజెక్ట్ థింకింగ్ నేర్చుకోండి. ఈ ప్రాజెక్ట్ లో నేను ఎందుకు ఈ టెక్నాలజీ స్టాక్ నే చూస్ చేశాను, ఆ ప్రాజెక్ట్ థింకింగ్ మీదకి వెళ్ళండి. డీబగ్గింగ్ ని ప్రాక్టీస్ చేయండి. బగ్ వస్తే గూగుల్లో ఏఐ వాడకుండా బ్రెయిన్ యూజ్ చేసి ఇంకా బెటర్ సొల్యూషన్ ఏం రావచ్చు. అలాగే ఎక్స్ప్లెనేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. కోడ్ రాయటం కాదు, కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అలాగే ఏఐని టూల్ గా వాడాలి కానీ షార్ట్ కట్ గా వాడకూడదు. సో ఏఐ ఈజ్ నాట్ రీప్లేస్మెంట్ యువర్ బ్రెయిన్, ఏఐ ఈజ్ అసిస్టెంట్ యువర్ బ్రెయిన్. బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ 4 విషయాలు మళ్ళీ చెప్తున్నాను. ప్రాజెక్ట్ థింకింగ్ నేర్చుకోండి, డీబగ్గింగ్ ప్రాక్టీస్ చేయండి, కోడ్ రాయటం కంటే ఆ కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేసే స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. ఏఐ అనేది టూల్ మాత్రమే, ఏఐ రీప్లేస్మెంట్ కాదు. ఈ 4 విషయాలు మీరు కొంచెం ఫాలో అయితే సో దట్ మీరు ఏఐని అసిస్టెంట్ గా వాడుకుంటూ మీ థింకింగ్ తో ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలిగి అలాంటి ప్రాజెక్ట్స్ చేయగలిగితే మీకు క్యాంపస్ సెలక్షన్ లో బెటర్ గా జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏఐ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఏఐని అసిస్టెంట్ గా వాడుకుంటూ మీ థింకింగ్ తో ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా బెటర్ అవకాశాలు ఉంటాయి జాబ్ లో. బట్ ఏఐ మీద పూర్తిగా డిపెండ్ అయిన వాళ్ళు మాత్రం ఫైనల్ క్యాంపస్ సెలక్షన్స్ లో ఫెయిల్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. క్యాంపస్ సెలక్షన్స్ లోనే కాదు, ఈవెన్ తర్వాత ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఇబ్బంది అవ్వచ్చు. మీరు ఫ్యూచర్ ఇంటర్వ్యూస్ కోసం ఏ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, మీరు ఫ్యూచర్ క్యాంపస్ సెలక్షన్స్ కోసం ఏ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, సో దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. సో దట్ కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ నుంచి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది. మనం లాస్ట్ 3 weeks నుంచి కెరీర్ గైడెన్స్ విత్ రమణలో కొత్త వీడియోస్ ఏం పెట్టలేదు. ఎందుకు రీజన్ అని చాలా మంది అడగడం జరిగింది. సో రీజన్ ఏంటి అంటే మీలో చాలా మందికి తెలుసు, నేను క్వాలిటీ థాట్ అనే ఆర్గనైజేషన్ కి ఫౌండర్ గా ఉన్నాను. క్వాలిటీ థాట్ గత 16 years గా మేము ఐటీ ట్రైనింగ్ లో ఉన్నాం. సో దీనికంటే ముందు నేను సత్యం అండ్ ఎసెంచర్ కంపెనీస్ లో వర్క్ చేశాను. నేను తర్వాత ఈ రియల్ టైమ్ లో టీచ్ చేయాలనే ఉద్దేశంతో క్వాలిటీ థాట్ స్టార్ట్ చేయడం జరిగింది. క్వాలిటీ థాట్ 16 years సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న January 6th, 2026 బిగ్ అకాడమీ అని చెప్పి ఒక కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం మేము. బిగ్ అకాడమీ అనేది ఐఐటి అండ్ నీట్ కోచింగ్ కోసం స్టార్ట్ చేసినటువంటి ఒక, అంటే ఐఐటికి వెళ్ళటానికి జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. డాక్టర్ అవ్వడానికి నీట్ ఎగ్జామ్ ఉంటుంది. సో వీటి కోసం బిగ్ అకాడమీ అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్. సో ఇందులో ఇంటర్మీడియట్ కాలేజ్ ప్లస్ ఐఐటి అండ్ నీట్ కోచింగ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ని మిక్స్ చేసి ఇండియాలో మొత్తం మీద సో ఈ ఏఐతో ఐఐటి నీట్ కోచింగ్ అట్లాగే ఏఐతో ఇంటర్మీడియట్ కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద రెవల్యూషన్
వెరీ థింగ్. సో AI బేస్డ్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ఫర్ JEE మెయిన్స్, JEE అడ్వాన్స్డ్ అండ్ నీట్ కోచింగ్ కోసం ఈ బిగ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. బిగ్ అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్ గా యువరాజ్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. సో యువరాజ్ సింగ్ గారి చేతుల మీదుగా బిగ్ అకాడమీ లాంచ్ అయింది. సో కెరీర్ గైడెన్స్ విత్ రమణలో ఉన్న ఫాలోవర్స్ మీ బ్లెస్సింగ్స్ కూడా బిగ్ అకాడమీకి కావాలి. సో ఈ బిగ్ అకాడమీ గురించి, ఈవెంట్ గురించి మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే సో ఈ వీడియోలో కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరు హైలైట్స్ ఆఫ్ ద ఈవెంట్ వాచ్ చేయొచ్చు. సో ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది చెప్పడం కోసమే నేను ఇది చెప్పడం జరిగింది. కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం క్వాలిటీ థాట్ ను బిగ్ అకాడమీలో ప్రమోట్ చేయడం కాదు, నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి అందించడం మాత్రమే. కెరీర్ గైడెన్స్ ద్వారా మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది కంటిన్యూస్ గా. థ్యాంక్ యూ.